అందరికీ నమస్కారం. నేను ఈరోజు నా చార్ధామ్ యాత్ర 2025 గురించి మీ అందరి కోసం నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందుగా మేమైతే మే 12కి స్టార్ట్ అయ్యాము. ఇది 12 days 10 nights జర్నీ అండి. సో వి స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ లేఓవర్ ఫ్లైట్ తీసుకున్నాము. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్. సో డెహ్రాడూన్ నుంచి మేము ఒక వెహికల్ పర్సనల్గా బుక్ చేసుకున్నాము. 8 members అయితే మేము ట్రావెల్ చేసామండి. మా డే 1 అయితే వి స్టార్టెడ్ అవర్ జర్నీ విత్ హరిద్వార్ అండి. హరిద్వార్ వెళ్ళేటప్పటికి మాకు ఆల్మోస్ట్ 3 o'clock అలా అయిపోయింది. సో 4 o'clock కల్లా మేము గంగా ఘాట్కి అయితే రీచ్ అయిపోయాము. సో గంగా ఘాట్లో అయితే చాలా బాగుండింది. సో మేమైతే గంగా ఘాట్లో స్నానం చేసుకుని పక్కనే ఉన్న లింగానికి అయితే అభిషేకం చేసుకున్నాము. అక్కడే చేంజింగ్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా వెళ్ళినట్టయితే కనుక జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో కంఫర్టబుల్గా మీరు స్నానం చేసేసుకొని మంచిగా గంగా హారతికి అయితే అటెండ్ అయిపోవచ్చు. కొంచెం ముందుకు నడిచినట్లయితే కనుక మీకు గంగా హారతి ప్లేస్ కూడా వచ్చేస్తుంది. గంగా హారతికి కూడా చాలామంది అటెండ్ అయ్యారు. పక్కనే ఒక వినాయక స్వామి టెంపుల్ ఒకటైతే ఉన్నది. వినాయకుడి టెంపుల్కి అయితే కంపల్సరీ విజిట్ చేయండి మీరు. సో గంగా ఆరతిలో కూడా అందరూ చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో మా అందరి చేత కూడా కొంచెం భజనలాగా అంతా పాడించారు. గంగా ఆరతి హరిద్వార్ వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా మిస్ చేసుకోకుండా అటెండ్ చేయండి. ఈ ప్లేస్ నుంచి కొంచెం దగ్గరలోనే మానసాదేవి టెంపుల్ అని కూడా ఉంటుంది. మీకు కొంచెం కొండపైన ఉంటుంది. మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మాకైతే చెప్పింది ఐదర్ మెట్లు రోడ్ త్రూ వెళ్ళొచ్చు, లేదా కేబుల్ కార్స్ త్రూ అయినా వెళ్ళొచ్చు అంట. మాకైతే గంగా ఆరతికి టైం సరిపోదేమో అని చెప్పి మేము మిస్ చేసాము. సో ఒకవేళ వెళ్ళినట్టయితే కనుక జస్ట్ మీరు కొంచెం అర్లీగా బయలుదేరి మానసాదేవి టెంపుల్ చూసుకున్న తర్వాత మీరు గంగా ఆరతి అటెండ్ అయినట్టయితే మీరు రెండూ కవర్ చేసుకోవచ్చు. సో ఆ రోజుకైతే మాకు ఓన్లీ గంగా ఆరతి అయ్యింది, ప్లస్ చుట్టుపక్కల చిన్న చిన్న టెంపుల్స్ అయితే దర్శనం చేసుకున్నాము. గంగా ఘాట్లో హ్యాపీగా స్నానం చేసేసుకుని మేము దీపారాధన అవి చేసుకుని కూడా గంగలో మేము దీపాలు అవి వదిలాము. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. వన్ మోర్ థింగ్ టు బి ఎక్స్ప్లోర్డ్, అక్కడ స్ట్రీట్ ఫుడ్ అండి, చాలా బాగుంది. సో కంపల్సరీ ఒకవేళ వీలైతే కనుక ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ మీరు స్ట్రీట్ ఫుడ్ కూడా ట్రై చేయొచ్చు. మా డే 2 ఏమో మేము చండీదేవి టెంపుల్కి విజిట్ చేసాము హరిద్వార్లోనే. దీనికి కూడా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఐదర్ మీరు ట్రెక్ లాగా మెట్లెక్కి వెళ్ళొచ్చు, లేదా మీకు కేబుల్ కార్ ఫెసిలిటీ కూడా ఉంది. కొంచెం రష్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి మేము కేబుల్ కార్ అయితే తీసుకున్నాము. మీకు స్పెషల్ దర్శన్ టికెట్స్ కూడా అక్కడ అడిగినట్టయితే చెప్తారు. సో డోంట్ మిస్ దిస్ చండీదేవి టెంపుల్ ఆల్సో. డే 2 మా ఫస్ట్ యాత్రలో ఫస్ట్ ధామ్ అయితే స్టార్ట్ చేసాము, యమునోత్రి. అందరూ చెప్పినట్టే వెరీ డిఫికల్ట్ అండి, ఎందుకంటే మేము జానకి చెట్టు నుంచి స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి ట్రెక్ కానీ త్రూ హార్స్ కానీ లేదా పిట్టు లేదా పాల్కి ఇలాంటి డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. సో మీరు ఏది కంఫర్టబుల్ అనుకుంటే అది మీరు చూస్ చేసుకోవచ్చు. అయితే ఒక విషయం ఇక్కడ ఏంటంటే అందరికీ సేమ్ రేట్స్ అయితే ఉండవు. ఇది వెయిట్ బట్టి ఉంటుంది, ఆ రోజు సిచ్యువేషన్ బట్టి, వెదర్ బట్టి, క్రౌడ్ బట్టి. సో ప్రైజెస్ వేరీ అవుతూ ఉంటాయి. కొంచెం అయితే బార్గెన్ అయితే చేయొచ్చు. మేము బార్కోట్లో స్టే చేసిన ప్లేస్ అండి ఇది. సో చాలా బాగుంది. ఇది టెంట్ లాగా ఉన్నది, కానీ రూమ్ లాగే ఉంటుంది లోపలికి వెళ్ళినట్టయితే. ఐ జస్ట్ థాట్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. సో మా మదర్ వాళ్ళు అయితే డోలీ తీసుకున్నారు యమునోత్రిలో. మేమైతే హార్సెస్ అవి తీసుకున్నాము. సో ప్రయాణం ఎంత డిఫికల్ట్గా ఉంటుందంటే వెళ్ళే కొద్దీ మీకు ఆ చుట్టుపక్కల ఉన్న సీనరీస్ కానీ ఆ వెదర్, అట్మాస్ఫియర్ అవన్నీ చూసినట్టయితే మాత్రం ఆ స్ట్రెస్ అంతా పోతుందండి. నేను ఫస్ట్ టైం ఈ మంచుకొండలన్నీ లైవ్లో చూశాను. చాలా మంచిగా అనిపించింది. దగ్గరికి వెళ్ళే వరకు చాలా చలిగా కూడా అనిపించింది. సో అందరూ చెప్పినట్టు వెదర్ కీప్స్ చేంజింగ్ అనమాట. సో మీరు డెఫినెట్గా వూలెన్ క్లోత్స్ అయితే వేసుకునే వెళ్ళాలి. కింద మీకు కొంచెం హాట్ అనిపించినప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా వూలెన్ క్లోత్స్ వేసుకునే వెళ్ళండి. అండ్ వర్షం పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి. మీరు పైకి వెళ్ళే కొద్దీ చలి పెరుగుతుంది. సో ఇదంతా మా హార్సెస్ మాకు ప్రొవైడ్ చేసిన గ్యాంగ్. సో చాలా హెల్ప్ఫుల్ ఉండే త్రూ అవుట్ అవర్ జర్నీ. మాకు కొన్ని బ్యాగ్స్ అవి కూడా ఎప్పుడెప్పుడైనా సరే వాళ్ళే క్యారీ చేశారు. చాలా కేర్ఫుల్గా తీసుకెళ్లారు. మన దర్శనం అయ్యే వరకు వాళ్ళు వెయిట్ చేస్తారండి. దర్శనం అయిన తర్వాత వాళ్ళే దగ్గరుండి కూడా తీసుకుని కిందికి వచ్చేస్తారు. అంటే మేము త్రూ అండ్ ఫ్రో మాట్లాడుకున్నాం అనమాట. యాజ్ మెన్షన్డ్
వెళ్ళేటప్పుడు ఎంత కష్టంగా అనిపిస్తుందో మీరు చుట్టూ ఆ సీనరీస్ కానీ ఆ బ్యూటిఫుల్ వెదర్ కానీ మీరు చూసినట్టయితే ఆ స్ట్రెస్ అయితే మీరు ఖచ్చితంగా ఫీల్ అవ్వరు. కాకపోతే కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్, వాటర్ తాగుతుండండి మధ్య మధ్యలో. మీకు కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా మధ్యలో ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ తినొచ్చు. అంటే దొరకనివి అయితే ఏమీ లేవు, కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాయి. సో ఎక్కువ లగేజ్ అది క్యారీ చేయకండి. ఇది 6 కిలోమీటర్స్ ట్రెక్ అని చెప్తారు కానీ మీరు ఆ ట్రెక్ స్టార్ట్ చేసే ముందే ఒక 1/2 కిలోమీటర్ వరకు అయితే నడవలసి వస్తుంది. సో మేము ఆ నెక్స్ట్ డే గుఫా టెంపుల్ ఒకటి అటెండ్ అయ్యామండి. అదైతే శివ గుఫా మందిరాన్ని మీరు మధ్యలోనే మీకు చూపిస్తారు. ఇదైతే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి. చాలా మెట్లయితే ఉంటాయి. మీకు ఆల్మోస్ట్ కేదార్నాథ్ స్వామి లింగంలాగే అక్కడ కనిపిస్తుంది. కాకపోతే దానిపైన పంచలింగాల్లో చిన్న చిన్న లింగాలు అయితే కనపడతాయి. ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. ఇది అక్కడే న్యాచురల్గా ఫామ్ అయిన హనుమంతుని గద ఇవన్నీ మనకి పూజారి గారు టార్చ్ లైట్ వేసి అయితే చూపిస్తారు. కొంచెం చీకటిగా ఉంటుంది ఇది, బికాస్ న్యాచురలీ ఫామ్డ్ కేవ్ కాబట్టి. మస్ట్ విజిట్ ప్లేస్ అండి. చాలా లైన్ అయితే ఉంటుంది, బట్ దెన్ మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా వెళ్ళి రావాలని నేను అనుకుంటున్నాను. మీకు బయట సంతోషిమాత టెంపుల్ కూడా ఉంటుంది సేమ్ ప్లేస్లోని. వెళ్ళే లోపే మీరు ఆ 2 టెంపుల్స్ని కూడా విజిట్ చేయొచ్చండి. సో ద నెక్స్ట్ డే మేము గంగోత్రి సెకండ్ ధామ్కి అయితే వెళ్ళాము. సో యమునోత్రికి అయితే మనం కొంచెం ట్రెక్కింగ్ అదంతా ఎక్కువ ఉంటుంది. గంగోత్రికి అయితే అంత ట్రెక్కింగ్ అయితే లేదు. ఆల్మోస్ట్ వెహికల్ దగ్గర వరకు వెళ్ళిపోతుంది. అక్కడ మీకు వీల్ చైర్ ఫెసిలిటీ ఉంది. ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉంటుంది. మీరు వీల్ చైర్ మీద పెద్దవాళ్ళు ఎవరైనా నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఆ ఫెసిలిటీ యూస్ చేసుకోవచ్చు. మేము గంగోత్రి దగ్గర గంగోత్రి స్నానం చేసి గంగామాతకి పూజ చేయించుకున్నాము. పూజారి గారు అక్కడ అందరూ అవైలబుల్ ఉంటారు. సో మీకు అక్కడ కూడా మంచి న్యాచురల్ సీనిక్ బ్యూటీస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. గంగోత్రి స్నానం కూడా ఒక అడ్వెంచర్ అనే చెప్పాలి, ఎందుకంటే చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు. బట్ దెన్ ఒకవేళ మీకు ధైర్యం సరిపోతే మాత్రం ఖచ్చితంగా చేయండి. సో మీకు చిన్న చిన్న టెంపుల్స్ చుట్టూ ఉంటాయి. మెయిన్ గంగోత్రి టెంపుల్ చుట్టూ కూడా మాకు పూజారి గారు ఈయనే చేయించారు పూజ. సో మేము మళ్ళీ అడిషనల్గా విఐపి టికెట్స్ తీసుకుని దర్శనంకి వెళ్ళొచ్చాం. సో మాకు 1/2 అవర్లో అయితే దర్శనం అయిపోయింది. గంగోత్రి దగ్గర కూడా కొంచెం ఆ ఘాట్కి వెళ్ళే దగ్గరికి వాటికి మెట్లు అవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో కొంచెం చూసుకుని నెమ్మదిగా వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకుని హ్యాపీగా గంగామాత దగ్గర స్నానాలు చేసుకుని మీరు చేయొచ్చు. సో చుట్టూ ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ కూడా మీరు ఒకసారి కవర్ చేసేసినట్టయితే అక్కడ ఆల్మోస్ట్ అంతా కవర్ చేసినట్టే అయిపోతుంది. సో అలా మా సెకండ్ ధామ్ గంగోత్రి అయితే దేవుడి దయ వల్ల చాలా తొందరగా అండ్ ఈజీగా కూడా అయిపోయింది. మీరు అక్కడ ఎవరైనా పూజారి వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళ హెల్ప్ తీసుకుని మీరు తొందరగా దర్శనం అది చేసేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో సెకండ్ ధామ్ అలాగా మాకు అయిపోయింది. నెక్స్ట్ డే మేమైతే ఉత్తరకాశీకి వెళ్ళామండి. ఇక్కడ కాశీ విశ్వనాథ్ టెంపుల్ అయితే ఉన్నది, మస్ట్ విజిట్ టెంపుల్ ఉత్తరకాశీలో. సో అక్కడ కూడా స్ట్రీట్ ఫుడ్ అది ఉన్నది. ప్లస్ ఈ విశ్వనాథ టెంపుల్ పక్కనే మీకు ఒక హనుమంతుని దేవాలయం కూడా ఉంటుంది. సో మేము వెళ్ళిన రోజు అయితే హనుమాన్ చాలీసా అది చదువుతూ భజనలు అవి పాడుతున్నారు. మీరు వెళ్ళినట్టయితే కనుక ఖచ్చితంగా మీరు ఈ 2 టెంపుల్స్ కూడా విజిట్ చేయండి. కాశీ విశ్వనాథ టెంపుల్ ప్లస్ అదే ప్రాంగణంలో ఉన్న హనుమంతుడి దేవాలయం. ఈ రెండిటికి మధ్యన ఒక చిన్న ఇల్లులా ఉన్నదండి. ఆ ఇల్లుకైతే ఒక అద్భుతమైన పెయింటింగ్ వేసేసారు. మొత్తం అంతా శివుడి పెయింటింగ్ వేశారు. సో మస్ట్ క్యాప్చర్ అని చెప్పాలి, ఎందుకంటే ఇది అసలు ఒక సీనిక్ బ్యూటీ అండి. సో మీరు ఇప్పుడు చూసినట్టయితే కనుక అది ఒక ఇల్లు మొత్తం శివుడు పెయింటింగ్ వేసేసి ఉంచారు. ఈ ఇల్లు అయితే మనకి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి ప్లస్ హనుమాన్ టెంపుల్కి మధ్యలో ఉంటుంది. దీన్ని పాస్ అయ్యి వెళ్ళినట్టయితే మనం హనుమాన్ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. సో హనుమాన్ టెంపుల్లో కూడా మీకు శ్రీరాముడు లక్ష్మణుడు సీతమ్మ వారు కూడా దర్శనమిస్తారు. ఖచ్చితంగా హనుమంతుడు మధ్యలో ఉండి చుట్టూ మీకు వేరే వేరే దేవుళ్ళు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ డే మేము గుప్త కాశీ నుంచి మా థర్డ్ ధామ్ కేదార్నాథ్కి అయితే చేరుకున్నాము. సో ఇది చాలా పెద్ద కాంప్లికేటెడ్ ధామ్ అనే చెప్పాలి జర్నీ వైస్, ఎందుకంటే మేము మా వెహికల్ సీతాపూర్ వరకు వచ్చింది. సో అందరి వెహికల్ సీతాపూర్ వరకే వెళ్తాయి, అక్కడైతే పార్కింగ్ ఉంటుంది. సీతాపూర్ నుంచి సోన్ప్రయాగ్కి రావాలి. సోన్ప్రయాగ్ నుంచి మనకి షటిల్ సర్వీస్ అవైలబుల్ ఉంటుందండి. పర్ హెడ్ 50 రూపీస్ అలా తీసుకుంటారు. సో కొంచెం కంజెస్టెడ్గానే ఉంటుంది, బట్ దెన్ 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ అలా ఉంటుంది అంతే. సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి అయితే రావాలి.
ఇది మా కేదార్నాథ్లో మా హోటల్ రూమ్ నుంచి వ్యూ అనమాట. సో మేమైతే అట్లా వ్యూ గుడికి అయితే దగ్గరలోనే తీసుకున్నాము రూము. సో సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి కూడా కొంచెం చాలా అయితే నడవలసి వస్తుంది. మేము కేదార్నాథ్లో కూడా హార్సెస్ తీసుకున్నాము. నేనైతే పిట్టు ఎక్కాను, మా మదర్ వాళ్ళు అగైన్ డోలీ అవి ఎక్కారు. అగైన్ ఈ ప్లేస్లో కూడా చాలా వేరియంట్గా ఉంటాయి ప్రైజెస్, మన వెయిట్ బట్టి ఉంటుంది. సో వెయిట్ చూస్తారు, దాన్ని బట్టి అయితే మనీ ప్రైస్ ఒకటి వాళ్ళు ఫిక్స్ చేసి అడుగుతారు. కొంచెం బార్గెన్ అయితే చెయ్యొచ్చు. సో హార్స్కి అయితే 3500 అలా తీసుకుంటారు కామన్గా అయితే, ఎందుకంటే అదంతా హార్స్ మోసేవాళ్ళు కాదు కాబట్టి. అదే పిట్టు పాల్కి అయితే మాత్రం డిఫరెంట్ రేట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి మన వెయిట్ బట్టి. యాజ్ మెన్షన్ ఆ రోజు క్రౌడ్ బట్టి, ఆ రోజు వెదర్ కండిషన్ బట్టి. సో మీరు తప్పకుండా అయితే తీసుకోండి. మేము నెక్స్ట్ డే అయితే కేదార్నాథ్ వెళ్ళేటప్పటికి నైట్ 9 అయిపోయింది. 9 అయిపోయేటప్పటికి మాకు చాలా లేట్ అనిపించి మేము ఇంకో దర్శన్కి అయితే వెళ్ళలేకపోయాము. ఆ రోజు అయితే మేము ఇంక అలానే టైం అయిపోయింది, రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దర్శనంకి వెళ్ళాము. అక్కడ అందరూ కూడా ఇలా బొట్లు పెట్టించుకుంటున్నారు. మాకు దర్శన్కి అయితే ఒక 1.5 hour అయితే అయ్యిందండి. టోకెన్ సిస్టమ్ ఏదో ఉందని చెప్పారు కానీ మేము అక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ లైన్లో అప్పటికే 4-5 hours నుంచి వెయిట్ చేశారని చెప్పారు. ఇది టెంపుల్ వెనకాల ఉన్న భీమ్శిలా అండి. సో మీకు భీమ్శిలా పక్కనే కొంచెం ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినట్టయితే కనుక మీకు స్పెషల్ దర్శన్ టికెట్స్ ఉంటాయి. అవి తీసుకుంటే కాస్త 1-1.5 hourలో అయిపోతుంది. భీమ్శిలాకి కొంచెం ముందు వరకు వెళ్ళామంటే అదే టెంపుల్ వెనకాల ఆదిశంకరాచార్యులు గారి సమాధి ఉన్నది. బ్యూటిఫుల్ మాన్యుమెంట్ అని చెప్పాలి. అది శ్రీచక్రం పైన పెట్టారు. మీరు మస్ట్ విజిట్. వెనకాల చూసినట్టయితే కూడా మీకు మంచు కొండలు, అది చాలా అంటే చాలా బాగుంటుంది సీనిక్ బ్యూటీ. సో మేము ఆ రోజంతా కేదార్నాథ్లో కొంచెం ఒక 1-2 hours స్పెండ్ చేసాము. సో దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మేము బ్యాక్ టు గౌరీకుండ్ రావాలి కాబట్టి అక్కడే కొంచెం బ్రేక్ఫాస్ట్ లాగా తినేసాము. అన్నీ దొరుకుతున్నాయండి. పైన కూడా సౌత్ ఇండియన్ టిఫిన్స్ దొరుకుతున్నాయి, అలానే నార్త్ ఇండియన్ అన్ని రకాల ఫుడ్ అయితే దొరుకుతుంది. సో మీరు వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఎక్కువ లగేజ్ మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయకండి, చాలా కష్టమవుతుంది. సో ఇదైతే మాకు కేదార్నాథ్లో కనిపించిన వ్యూ. ఆనెస్ట్లీ అసలు ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలాంటిది నేను లైవ్లో చూశాను. చాలా మంచిగా అనిపించింది. దేవుడి దయ వల్ల కేదార్నాథ్ దర్శనం అయిపోయింది. మా నెక్స్ట్ డే మేము బద్రీనాథ్కి అయితే బయలుదేరాం, మా 4th ధామ్. సో బద్రీనాథ్ వెళ్ళేటప్పటికి కూడా మాకు ఈవినింగ్ అయిపోయింది. కొంచెం మేము గుప్తకాశీ నుంచి బద్రీనాథ్ చేరుకోవడానికైతే ఆల్మోస్ట్ 6-7 hours పైన పట్టేసింది. ఈవినింగ్ వచ్చేటప్పటికి మేము తప్తకుండ దగ్గరికి విజిట్ చేసాము. అండ్ నైట్ టైం వ్యూ ఇలా ఉన్నది, బద్రీ విశాల్నాథ్ టెంపుల్. సో మేము తప్తకుండ దగ్గరికి వెళ్ళేటప్పటికి కూడా అక్కడ కూడా ఏమంత క్రౌడ్ లేదు. సో హ్యాపీగా మేము హాట్ స్ప్రింగ్లో హ్యాపీగా స్నానం చేసేసుకొని దేవుడి దర్శనంకి అయితే లైన్లో వెళ్ళిపోయాం. యాప్ టైం 7 o'clock, 8:30 అలా వెళ్ళినట్టయితే 9-9:30కి క్లోజ్ చేసేస్తారు కాబట్టి లైన్స్ చాలా ఫాస్ట్గా పంపించారు. సో ఈవినింగ్ మేము దర్శనానికి అయితే లైన్లో నుంచున్నాం. కొంచెం జనం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా గబగబా లైన్లో పంపించారు కాబట్టి మాకు దర్శనం అయితే చాలా బాగా అయింది. మీరు బద్రీనాథ్ టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా మీకు దీపారాధన చేసుకోవచ్చు. సో వేరెవర్ పాసిబుల్ మీరు దీపారాధన చేసుకోవడానికి ట్రై చేసుకోండి మీతో క్యారీ చేసి. ఇక్కడ వాటర్ అది కూడా ప్రవాహం చాలా ఫాస్ట్గా ఉన్నది. సో మేము అలా తీసుకొని మళ్ళీ వాపస్ వస్తున్నప్పుడు ఇట్లా మేము దూరం నుంచి అయితే నైట్ టైం వ్యూ ఇలా అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మేము టెంపుల్ వైపు వెళ్ళామండి. అంటే మేము బ్రహ్మకపాలంలో పిండ ప్రదానం కోసం అని మార్నింగ్ టైం వెళ్ళాము. మార్నింగ్ టైం వ్యూ అయితే ఇలా ఉంది. ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. సో మేమైతే మంచిగా వెళ్ళి మా కార్యక్రమం అంతా చేయించేసుకొని మేము మార్నింగ్ 11:30 అలా ఆల్మోస్ట్ ఆ టైం అయిపోయింది మేము రిటర్న్ వచ్చేటప్పటికి మా రూమ్కి. సో మళ్ళీ నెక్స్ట్ డే ప్రయాణం మాకు అట్లా బద్రీనాథ్ చుట్టుపక్కలంతా కొంచెం చూసాము. అక్కడ కూడా చాలా షాపింగ్ అయితే ఉంది. షాపింగ్ ఏం చేయలేదు కానీ వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. ఆల్మోస్ట్ లైక్ కేదార్నాథే ఉన్నది. సో బద్రీనాథ్ దర్శనం అట్లా అయ్యింది మాకు. సో బద్రీనాథ్ నుంచి నెక్స్ట్ డే మేము రిషికేష్ వెళ్ళేది ఉండింది, లాస్ట్ డెస్టినేషన్ అనమాట. సో ఆన్ ది వే మేమైతే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ అయితే విజిట్ చేసాము. అందరూ చెప్పినట్టు ఐదర్ ఇది ముందైనా చేయాలి లేదా
చార్ధామ్ అయిపోయిన తర్వాతైనా చేయాలని అన్నారు. మా వీలు బట్టి మేము లాస్ట్లో చేసాము. మా ధారీదేవి టెంపుల్ ఇదైతే కంప్లీట్లీ వాటర్ మధ్యలో ఉన్నది. బ్యూటిఫుల్ టెంపుల్, మస్ట్ విజిట్ టెంపుల్ అండి. కంపల్సరీ వెళ్ళండి. చార్ధామ్ యాత్ర చేసే వాళ్ళందరూ ఇది విజిట్ చేసి తీరుతారంట. సో మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి తీరండి. చాలా బాగుంది. లోపల అమ్మవారు కూడా చాలా బాగున్నది. పూజలు అవి చేస్తున్నారు. సో మేము ధారీదేవి దర్శనం అయిపోయిన తర్వాత మేము సాయంత్రానికి రిషికేశ్ అయితే చేరుకున్నాము. మా లాస్ట్ డెస్టినేషన్ ఆఫ్ ద ట్రిప్. సో రిషికేశ్లో మేము అంత ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. అండ్ రామ్ జూలా, లక్ష్మణ్ జూలా ఇవైతే చూసాము. లక్ష్మణ్ జూలా కొంచెం ఏదో రిపేర్ వర్క్ జరుగుతున్నదని చెప్పి అవన్నీ అయితే పంపించలేదు. సో మేము కూడా దూరం నుంచే చూసేసాము. లాస్ట్కి అయితే మేము రిషికేశ్లో సాయంత్రం అయిపోయింది. గంగా ఘాట్కి అయితే వెళ్ళాము. సో గంగా ఘాట్ దగ్గర ఆర్తి అవేమన్నా దొరుకుతాయేమో అని కాస్త ట్రై చేసాం, కానీ అక్కడ కూడా చాలా జనం ఉన్నారు. సో దూరం నుంచి చూసాము. సో గంగా ఇట్లా కనిపించింది మనకు అక్కడ రిషికేశ్లో అయితే చాలా బాగుంది. మేము దీపారాధనలు అవి చేసుకొని గంగామాతకి దండం పెట్టుకొని చుట్టూ కాసేపు ఒక 1 hour అలా అక్కడ ఒక పెద్ద చెట్టు అయితే ఉన్నదండి. అక్కడ హ్యాపీగా చెట్టు కింద కూర్చొని మెడిటేషన్ చేసుకున్నాము. చాలా పీస్ఫుల్గా అనిపించింది. కొంచెం వర్షం అయితే అన్ని ప్లేసెస్లో ఎక్కడైనా సరే వర్షం పడుతూనే ఉన్నది. ఎన్ రూట్ టు రిషికేశ్ అయితే మీకు చాలా టెంపుల్స్ కనిపిస్తాయి. మేమైతే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం రిషికేశ్లో. సో లాస్ట్లో అయితే బాగా దండం పెట్టేసుకొని గంగామాతకి కాస్త పువ్వులు అవి వేసాము. అక్కడ మంచిగా పువ్వులు అవి అమ్ముతున్నారు. దీపారాధన అవి చేసుకుని మేము దేవుడికి దండం పెట్టేసుకుని గంగా ఆరతి కూడా అటెండ్ అయ్యాము ఆ రోజు రిషికేశ్లో. సో రిషికేశ్లో గంగా ఆరతి చాలా అంటే చాలా బాగా జరిగిందండి. కొంచెం దూరం నుంచి చూడడం జరిగింది, కానీ చాలా అయితే చాలా బాగుంది గంగా ఆరతి. ఆ విధంగా మా ట్రిప్ అయితే ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా చార్ధామ్ అయితే కంప్లీట్ చేసాము. సో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఎక్కువ లగేజ్ అయితే క్యారీ చేయొద్దు. ఉలెన్ క్లోత్స్ అందరూ చెప్తున్నారులే ఏముండదు అని అయితే అనుకోవద్దు. ఖచ్చితంగా అయితే క్యారీ చేయాలి. మెడిసిన్స్ మస్ట్. స్నానాలు ఎక్కడ వీలైతే అక్కడ చేయొచ్చు. బట్ వాటర్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది. చేసిన కాసేపే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి. నేను క్యారీ చేయవలసినవన్నీ కూడా ఒక లిస్ట్ ఇక్కడ మీకోసం షేర్ చేశాను. ఇవైతే మ్యాండేటరీ. ఎంతమంది చలి ఉండదు అని అనుకున్నా, మేము వెళ్ళింది May 2nd వీక్ అండి. సో పోయే కొద్దీ చలి కొంచెం ఎక్కువయ్యే ఛాన్సెస్, వర్షాలు పడే ఛాన్సెసే ఎక్కువ ఉన్నది. సో ఫైనలీ మేము డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. దేవుడికి దండం పెట్టుకుని మా భగవంతుడి దయ వల్ల మొత్తానికి మా చార్ధామ్ యాత్ర అయితే ఇలా పూర్తి చేసాము. ఇది ఒక 2 years నుంచి అనుకుంటున్న ప్లాన్. సో మా చార్ధామ్ యాత్ర ఇలా అయితే అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అందరికీ హెల్ప్ఫుల్ అనుకుంటున్నా. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్టయితే కనుక డెఫినెట్లీ యూ కెన్ పింగ్ మీ. నాకు సాధ్యమైనంత వరకు నేను ఆన్సర్ చేస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు.